హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజుటి వ్లాగ్ అయితే శుక్రవారం వ్లాగ్ అండి. ఆ రోజు పొద్దున్నే అయితే 4 గంటలకి లేచి ఇల్లంతా ఊడ్చేసి బయటైతే కడుగుతున్నాను. మామూలుగా అయితే గురువారమే క్లీనింగ్ చేసేసుకుంటానండి. కానీ ఆ రోజు తలనొప్పి వల్ల అలాగే పడుకుండిపోయాను. అందుకని మార్నింగ్ లేచి ఇల్లు మొత్తం ఊడ్చి బయట కడుగుతూ ఉన్నాను. మా ఇంటి ముందు లైట్ అయితే వెలగట్లేదండి. 4, 5 రోజులవుతుంది వెలిగి. అందుకే అంతా చీకటిగా ఉంది. అసలు బయటికి రావాలంటేనే భయమేస్తుంది. బయట ఎక్కడ పాములుంటాయో ఏంటో అని. మా వాకిలైతే మెయిన్ రోడ్డండి. ఎప్పుడు ఏదో ఒక వెహికల్ తిరుగుతూనే ఉంటాయి. అందుకే ముగ్గు వేయాలన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది. వేసిన 5 నిమిషాలకే మొత్తం పోతుందండి. దానికి తోడు మా వాకిలంతా గుంతలు గుంతలుగా ఉంటుంది. మొన్న సంక్రాంతికి వేయమని మా వారికి చెప్పాను కానీ, ఆయనకు పనిలో పడిపోయి మర్చిపోయాడు. నేను అలానే వదిలేసాను. అందుకని దాన్ని మనం ఏం చేయలేము. చూపిస్తున్నాను ఎర్లీ మార్నింగు ఇంకా ఎవరు లేలేదని చూపిస్తున్నాను మీకు. ముగ్గైతే వేస్తూ ఉన్నానండి అక్కడ. సింపుల్‌గా పెట్టేసుకుంటానండి ముగ్గులు. ఎందుకంటే చెప్పాను కదా! వెహికల్ ఏదో ఒకటి తిరుగుతా ఉంటాయని సింపుల్‌గా అయితే ముగ్గు పెట్టేసుకుంటాను. శుక్రవారం కదండీ! అందుకని ఎర్రమట్టి అయితే పెట్టుతున్నాను. మామూలుగా కలర్స్ వేసుకుంటారు. ఆ చీకట్లో అసలు ఎక్కడ కలర్ ఎయ్యాలో, ఎక్కడ ఏమెయ్యాలో కూడా అర్థం కావట్లేదు. అందుకని ఎందుకులే అని చెప్పి ఎర్రమట్టి అయితే పెట్టేస్తున్నాను. ఎర్రమట్టి పెట్టినా కూడా చాలా కళగా ఉంటుందండి వాకిలి. చూసారుగా నేను అటు రాంగానే వెహికల్ అయితే వెళ్ళింది. అదే విధంగా తిరుగుతూనే ఉంటాయండి బైకులు, కార్లు ఏదో ఒకటి. సింపుల్‌గా అయితే అలా ముగ్గు పెట్టేసాను. మిషన్ అయితే కడగాలండి అక్కడ. మిషన్ కూడా కడిగేస్తాను. ఎందుకంటే పొద్దున్నే ఒక ఆవిడ వడకైతే ఇప్పించుకొని వెళ్తుంది. బయట మైక్ అయితే వస్తుంది. మీకు వినపడుతుందో లేదో నాకు తెలీదు కానీ కొంచెం వాయిసు ఎక్కువగా వస్తుంది. అది మైక్ పెట్టున్నారు. ఏదో యాడ్ లాగా ఒక ఆటోలో వెళ్తా ఉంది. ముగ్గైతే పెట్టేసి బయట మిషన్ కడిగేసి మనం వచ్చి ఇప్పుడు ఇల్లంతా క్లీన్ చేస్తున్నాను. ముందు దేవుడి రూమ్ అయితే క్లీన్ చేసేస్తానండి. తర్వాతే వంట రూము, బెడ్రూము, హాలు అంతా క్లీన్ చేసేస్తాను. ఈ ఇల్లు అయితే మా సొంత ఇల్లేనండి. అంటే అంతకుముందు మేము వేరే ఇంట్లో ఉండేవాళ్ళం. చిన్న ఇంట్లో. ఇక్కడికొచ్చి మేము 3 ఇయర్స్ అయింది. ఇక్కడికొచ్చిన తర్వాత అంతా మేము హ్యాపీగానే ఉన్నామండి. అక్కడ చిన్న ఇల్లు అయినా కూడా సరేలేండి. ఎక్కడ సదుపాయం అక్కడిది. ఇల్లు పెద్దది కాబట్టి కొంచెం బానే ఉంటది ఇక్కడ. అలాగే మొత్తం ఇల్లంతా తుడిచేసేసాను. ఇప్పుడు ఇంట్లోకొచ్చి ఆ ముగ్గైతే వేస్తున్నాను. ఒక్కోసారి ముగ్గు వేస్తాను. లేదంటే ముగ్గురైతే గీస్తానండి ఎక్కువ. ముగ్గేందంటే 2 నిమిషాలకు మనం అటు ఇటు ఏదన్నా కలిపెట్టామంటే మొత్తం పోతుంది. అందుకని ఎక్కువ ముగ్గురాయితోనే గీస్తాను. నాకిలా ఉంటే చాలా ఇష్టమండి అసలు. కళగా ఉంటుంది అసలు. ఎంత కళగా ఉంటుందంటే అంత బావుంటుంది. రోళ్ళకి వాటికి అయితే పసుపు, కుంకాలు పెట్టేసాను. ఈ బయట రోళ్ళు పెద్దదైతే అసలు వాడనండి. కానీ రోలుకి పసుపు, కుంకుమ పెడితే బావుంటది కదా అని చెప్పి పసుపు, కుంకుమ అయితే పెట్టేసాను. శుక్రవారం రోజైతే రోళ్ళకి, అన్నిటికి గడపలకి పసుపు, కుంకుమ అయితే పెడతానండి. కంపల్సరీగా పెడతాను. ఇంక నాకు ఆరోగ్యం బాగాలేకపోతే వదిలేయడమే తప్పనిచ్చి ఇంకా పసుపు, కుంకాలు అయితే ఆపనండి. అలాగే పంచాయతీ వాటర్ వచ్చాయి. చెప్పాను కదండీ! తలనొప్పి వల్ల రాత్రి గిన్నెలు కూడా తోమలేదు. మామూలుగా అయితే నైట్ తోమేసుకొని పడుకునేస్తాను. ఇల్లంతా క్లీన్ చేసేస్తానండి అసల. ఈ తలనొప్పి వల్ల అలాగే పడుకుండిపోయి మార్నింగ్ లేచి ఇల్లు అంతా క్లీన్ చేసుకొని, గిన్నెలు తోమి, ఈ టైం ఇవన్నీ చేసేటప్పటికి టైము 7, 7:30 అయిపోయింది. ఇంక పిల్లలకి లంచ్ బాక్సులు చేయాలి కదా అని చెప్పి ఇంట్లోకైతే వెళ్ళి వంటైతే ప్రిపరేషన్ చేసేసుకుంటున్నాను. చేసుకోవాలి. మామూలుగా అయితే నేను అనుకున్నది మార్నింగ్ లేసి 4 గంటలకు లేచాను కదా! పూజ కూడా చేసేసుకుందాంలే. ప్రశాంతంగా పూజ చేసుకొని, ఆ తర్వాత పిల్లలకి లంచ్ బాక్సులు అయి కట్టేద్దాము అనుకున్నాను. కానీ అనుకున్నది ఒకటి, అయింది ఒకటి. మనం అనుకున్నది ఏది జరగదండి లైఫ్‌లో గూడా. ఇదంటే చిన్నది వదిలేసేస్తాము.
మామూలుగా అయితే పెద్ద పెద్దవి గూడా మనము ఇలా, ఇలా అయితే బాగున్ను, అలా అయితే బాగున్ను అనుకుంటాం గదా! అసలది ఏవి జరగవండి అసలు. మన లైఫ్‌లో ఏది జరగాలో అది జరుగుతూ వెళ్ళిపోతుంది. మనం అనుకునేది కొన్ని 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 సార్లు జరుగుతాయి. కొన్ని కొన్ని సార్లు జరగవు అంతే. పంచాయతీ వాటరొస్తున్నాయండి. అందుకని వాటిని పట్టుకుంటూ గిన్నెలైతే తోమేస్తున్నాను ఇక్కడ. గిన్నెలైతే కొద్దిగానే ఉన్నాయి. అందుకే తోమేశాను. మామూలుగా అయితే ఇంకా ఎక్కువ పడతాయండి అసలు గిన్నెలు. కొంచెం తలనొప్పిగా ఉంటేను టీ అయితే పెట్టుకుందాం అని చెప్పి స్టవ్ ఆన్ చేసేసి, పాలు పోసేసి నాకొక్కదానికే టీ పెట్టుకుంటున్నానండి. మరీ పిచ్చి టీ అంటే చిన్న పిచ్చి కాదని నాకు. టీ అయితే పొయ్యి మీద పెట్టేసేసి ఒక పక్కన కూరగాయలు ఏమున్నాయని చెప్పి ఫ్రిడ్జ్‌లో పోయి చూసాను. ఏమీ లేవు. బంగాళదుంపలు తప్ప నుంచి ఇంకేమీ లేవు. సరే ఆ బంగాళదుంపలతో పలావ్ లాగన్నా చేసేద్దాంలే అని చెప్పి వాటినైతే కూరగాయలైతే కట్ చేసుకుంటున్నాను. టమోటా, పచ్చిమిరపకాయి, ఆనియన్ కట్ చేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బంగాళదుంపలకైతే తపకలు అన్నీ చేసేసి వాటిని కూడా కట్ చేసేసుకుంటున్నాను. బఠానీలు అయి ఉంటే వేద్దాం అనుకున్నాను గానీ ఏమీ లేవండి. అదేందోనో ఇంకోసారి ముందు రోజే ఆలోచించి పెట్టేసుకుంటాను. ఈ తలనొప్పి వల్ల అసలు దాన్ని కూడా ఏమున్నాయి, ఏం లేవో కూడా చూసుకోలేదు. టీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు అది తాగుతూ నా ఎక్స్‌ప్రెషన్ చూడండసలు. అబ్బా! జీవితానికి ఇదొక్కటి ఉంటే చాలు అసలు బతికేయొచ్చు అన్నట్టుగా ఉంటది నా ఎక్స్‌ప్రెషను. టీ అయితే తాగేసాను. ఇప్పుడు లంచ్ బాక్సులకైతే అదే పలావ్ చేద్దామని చెప్పి ఆయిలు, నెయ్యి, పలావ్‌కి కావాల్సిన దినుసులు, పట్టా, మొగ్గ అన్నీ షాజీరా అన్నీ ఏసేసుకున్నాను. ఆనియన్, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు లేదండి అందుకని ఏయలేదు నేను. మామూలుగా నా కాడ ఎప్పుడు ఉంటది స్టాకు. చూసుకోలేదు చెప్పాను కదండీ! ముందు రోజు ఈ తలనొప్పి రోగం వల్ల ఏమి చూసుకోలేదు. పసుపు, ఉప్పు, కొత్తిమీర, పుదీనా అవి కలుపుకొని బాగా వేగిన తర్వాత కారం, కారం కూడా వేసి కలిపెట్టేసేసి పెరుగు ఏసేసాను. ఆ క్లిప్ మిస్ అయింది ఒక రవ్వ. బంగాళదుంపలని కొంతమంది అంటారు. మా సైడ్ ఉల్లగడ్డలు అంటామండి. అందుకని ఎక్కువ బంగాళదుంప అనాలంటే కొంచెం విసుగ్గా ఉంది. మీకు అర్థమయ్యేదానికి బంగాళదుంప అంటున్నాను. మామూలుగా అయితే ఉల్లగడ్డ అంటాం మేము మా సైడు. వాటర్ అయితే తెలిపినాయి. రైస్ అయితే ఏసేసాను. రైస్ కూడా బాస్మతి రైస్ కాదండి. ఇంట్లో ఉన్న మసూరా రైస్ అయితే వేశాను. అది ఒక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇడ్లీకైతే ప్రిపరేషన్ చేసుకుంటున్నాను. ఇడ్లీ కూడా రవ్వ ఇడ్లీ కాదండి. పిండి ఇడ్లీ అంటే ఉప్పుడు బియ్యం ఇడ్లీ. పిండి ఇడ్లీ అయితేనే తింటానండి నేను. మా ఇంట్లో వాళ్ళు తింటారు కానీ రవ్వ ఇడ్లీలు అవి నాకు నచ్చవు. అందుకని పిండి ఇడ్లీ చేసేసుకుంటున్నాను. అంటే ఉప్పుడు బియ్యం ఇడ్లీ అండి ఇది. ఇడ్లీ కూడా పెట్టేసేసాను. ఈలోపు పలావ్ అయితే రెడీ అయిపోయింది. పైన ఇంకొంచెం నెయ్యి వేసి పక్క తీసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు చట్నీ అయితే ప్రిపరేషన్ చేసుకుంటున్నాను. పల్లీల చట్నీ. పల్లీలు కూడా రేట్ ఎక్కిపోయాయండి. 200 అంట కేజీ. మా సైడ్ అయితే 200 అమ్ముతున్నారు. పల్లీలకి ఏంచి పక్కన పెట్టేసుకొని వాటిని మిక్సీ పట్టేసి ఇప్పుడు తిరగమాత అయితే పెట్టేసుకుంటున్నాను. ఆయిల్ వేసి కరివేపాకు లేదని చెప్పాను కదా! ఆవాలు, జీలకర్ర, కొత్తిమీర వేసానండి ఆడ. కరివేపాకు లేదని కొత్తిమీర వేసాను. చట్నీ కూడా తిరగబోసేసాను. మా పిల్లలు ఫ్రెష్ అయ్యి వచ్చేసారు. ఇడ్లీ ఉడికిపోయింది కదా! ఆ ఇడ్లీ వేసి పెట్టేస్తున్నాను. వాళ్ళు 2 ఇడ్లీల కన్నా ఎక్కువ కూడా తినరండి. మామూలుగా అయితే చిన్న ఇడ్లీలైనా 2, పెద్ద ఇడ్లీలైనా 2. అందుకే నేను పెద్ద ఇడ్లీలు పెడతాను. అవైతే 2 అయినా కడుపు నిండేటట్టు అవుతుంది కదా అని. ఈలోపు మా పిల్లలు రెడీ అయ్యారు, వెళ్ళిపోయారు. వాళ్ళున్నప్పుడు వీడియోలు తీయాలంటే నా వల్ల కాదండి. నా తలకాయ తినేస్తారు. అదంటారు, ఇదంటారు. నాకిద్దరు ఆడపిల్లలేనండి. ఇద్దరికీ రిబ్బన్ జల్లేసి యూనిఫామ్ మీద రిబ్బన్ జల్లేసేసి పంపించేశాను.
ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి వచ్చి పూజ అయితే చేసుకుందాం అని చెప్పి తులసమ్మనైతే క్లీన్ చేసేస్తున్నాను అక్కడ. పసుపు, కుంకుమ అన్నీ అర్చిచ్చేసాను అమ్మకి. కింద ముగ్గు అన్నీ వేసేసాను. ఇంకా గడపలకు కూడా పూజిచ్చేద్దామని చెప్పి గడపలకు కూడా పసుపు, కుంకుమ అయి పెడతా ఉన్నాను. పక్కన మా వారైతే నా మిషను కొంచెం పిండి మిషను రిపేర్‌లో ఉంటే అది అయితే బాగు చేస్తున్నారు. ఆయనతో మాట్లాడుతూ అక్కడ గడపలకైతే పసుపు, కుంకుమ పెడుతున్నాను. అక్కడ అది పెట్టేసి పూజ అయితే చేసుకున్నాను. పూజ చేసుకునేదైతే మీకు నేను పెట్టలేదని అంటే చూపించలేదండి. ఎందుకంటే మనసు అక్కడ నిమగ్నమై ఉండాలి కాబట్టి. గడపలు అన్నీ పూజ చేసుకున్నాను. గడపలో పెట్టేసాను. అంతా అయిపోయింది. ఓకే అండి. నా వ్లాగ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ బటన్ కూడా నొక్కండి. మీరు అలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు రీచ్ అవుతుంది. ఈ పూజ అంతా చేసుకునేటప్పటికి 10 అయిపోయిందండి. చూసారు కదా! బయట సింపుల్‌గా ముగ్గు. ఓకే అండి. బాయ్.